శ్రీ రామరక్షా స్తోత్రం యొక్క తాత్పర్యాన్ని మా గురుదేవులైనటువంటి కీర్తిశేషులు పురాణపండ రాధాకృష్ణమూర్తి గారు మా చిన్నతనంలోనే మాకు ఇదంతా ఉపదేశించారు. మరి చక్కగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రజలు తెలుగు వారికి పురాణపండ రాధాకృష్ణమూర్తి గారు అంటే తెలియని వారు లేరు. పురాణపండ రంగనాథ్ మరి వాళ్ళ తమ్ముడు స్వాతి పత్రికలో ఆయన ఎడిటర్గా మరి మీకు అన్నీ కూడా ధర్మ సందేహాలన్నీ తీర్చేవారు. అలాగే చక్కగా ఉషశ్రీ గారు, రేడియోలో ఉషశ్రీ గారు సుందరాకాండ గురించి చెప్పినటువంటి ఉషశ్రీ గారు తెలియని వాళ్ళు ఉండరు. వాళ్ళ పెద్ద అన్నయ్య గారు. మరి ఆ కుటుంబంతో మేము ఆ కుటుంబంలో కలిసి పెరిగినటువంటి వాళ్ళం. మా గురువుగారు పురాణపండ రాధాకృష్ణమూర్తి గారి స్తోత్రాలు మాకు ఉగ్గుపాలతో నేర్పించారు. మీరు ఇది కొన్ని లక్షల మంది జీవితాలను మార్చివేసినటువంటి అద్భుతమైన స్తోత్రం. మా జీవితాలను కూడా మార్చేసింది, మీ జీవితాలను కూడా మార్చుకోండి. దీని యొక్క తాత్పర్యం మీకు ఉపయోగపడుతుందనే విషయంతో చెప్తున్నాను. శ్రీ రామరక్షా స్తోత్ర మంత్రానికి బుధ కౌశికుడు ఋషి. ఈ బుధ కౌశికుడు అంటే ఎవరంటే, బుధ కౌశికుడు అనే పేరుతో ఉండేవాడు. ఆయన విశ్వామిత్రుడు అనమాట. తన యొక్క బుధబలం కలిగినటువంటి వాడు. సాక్షాత్తు మన విశ్వామిత్రుడే ఈ యొక్క బుధ కౌశిక ఋషి. ఇది చాలామందికి తెలియదు. ఎవరో బుధ కౌశికము అని అనుకుంటారు. అంటే మా గురువుగారు మాకు చెప్పేవారు కాబట్టి అందుకనే గురువు ద్వారా రావాలన్నమాట విద్య. అలాగే శ్రీ సీతా సమేతమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు అధిదేవత. అలాగే శక్తి ఏమో దీనికి శక్తి ఎనర్జీ ఇచ్చేది ఎవరు? సీతామాత. ఈ స్తోత్రానికి హనుమంతుడు కీలకం, తాళం అన్నమాట. ఈ స్తోత్రం ఛందస్సు ఉంటుంది. అనుష్టుప్ అంటే 8 లైన్స్ లాగా ఉంటుందన్నమాట, 8 వర్డ్స్ లాగా. అనుష్టుప్ ఛందస్సులో రాయబడింది. శ్రీ రామరక్షా స్తోత్రానికి శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం కోసం, ప్రీతి కోసం మనం ధ్యానిస్తామన్నమాట, ఈ పారాయణ చేస్తాం. మరి శ్రీరామచంద్ర ప్రభు ఎవరండి అంటే, ఆజానుబాహుడు, ధనుర్బాణాలు ధరించినటువంటి వాడు, పసుపు పచ్చని వస్త్రాలు ధరించినటువంటి వాడు, పద్మాసనస్థుడే కూర్చుని ఉంటాడు. కలువరేఖల కన్నా కూడా మిన్నైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. నీలమేఘశ్యాముడు, వివిధ అలంకారాలతో ప్రకాశిస్తున్నటువంటి జటా మండలం కలిగినటువంటి వాడు. ఎడమవైపు ఒడిలో కూర్చుని ఉన్న సీతాదేవి ముఖకమలాన్ని చూస్తూ ప్రసన్నమైన వదనం కలిగినటువంటి వాడైన శ్రీరామచంద్రమూర్తిని నేను ధ్యానిస్తున్నాను. అలాగే 100 కోట్ల శ్లోకాలతో విస్తరించినటువంటి శ్రీరాముని చరిత్రలోని ప్రతి అక్షరం కూడా మహాపాపాలను సైతం పోగొట్టగలిగేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అదేవిధంగా నల్ల కలువల వంటి శరీర వర్ణం కలిగినటువంటి వాడు, కమలనేత్రుడు, జటా మండలమే కిరీటంగా ధరించినటువంటి వాడు, సీతాలక్ష్మణులతో కూడి ఉన్నవాడై శ్రీరాముని హృదయంలో మనం ధ్యానించాలి. అలాగే ఖడ్గము, ధనుస్సు, బాణ తూణీరాలు ధరించి రాక్షసుల్ని సంహరించేటటువంటి వాడు, జననము లేని వాడయ్యి లోకాలను రక్షించుట కోసమై లీలామానుష విగ్రహుడై అవతరించో రామభగవానుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. సమస్త పాపాలను నాశనం చేసేది, కోరిన కోర్కెలు తీర్చేది అయినటువంటి శ్రీరామరక్షా స్తోత్రాన్ని జ్ఞాని అయిన వాడు పఠించాలి. రఘువంశ సంజాతుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు నా శిరస్సును రక్షించుగాక. నా నుదిటిని దశరథనందనుడైనటువంటి శ్రీరాముడు రక్షించుగాక. కౌసల్యాసుతుడు నా కళ్ళను, విశ్వామిత్రుని ప్రియశిష్యుడు నా చెవులను, సుగంధ రూపాలను వెదజల్లు యజ్ఞాలను రక్షించేవాడు నా ముక్కుని, లక్ష్మణుని యందు వాత్సల్యము గలవాడైన నోటిని రక్షించుగాక. సమస్త విద్యలకు నిధి అయినటువంటి రాముడు నా నాలుకను, భరతునిచే నమస్కరించబడేవాడు నా కంఠాన్ని, భుజముల యందు దివ్యాయుధాలను ధరించేవాడు నా మూపుని, తన భుజబలంచే శివధనుస్సును విరిచినటువంటి వాడు నా భుజాలను కాపాడుగాక. మరి స్వయంవరాన్న సీతాపాణిగ్రహణం చేసినటువంటి శ్రీరామచంద్రుడు నా చేతులను, పరశురామును జయించినటువంటి ప్రభువు నా హృదయాన్ని, కరజోషణలను సంహరించినటువంటి రాముడు నా నడుముని, జాంబవంతుని అనుగ్రహించినటువంటి శ్రీరాముడు నా నాభిని కాపాడుగాక. సుగ్రీవుని ప్రభువు నాభి క్రింద భాగాన్ని, హనుమంతుని ప్రభువు నా తొడ ఎముకలని, రాక్షసులను సంహరించినటువంటి రఘురాముడు నా ఊరుముల్ని రక్షించుగాక. సముద్రానికి వారధి నిర్మించిన వాడు నా మోకాళ్ళని, రాముణ్ణి సంహరించినటువంటి వాడు నా పిక్కలని, విభీషణునికి రాజ్య సంపదను ప్రసాదించిన ప్రభువు నా పాదాలను రక్షించుగాక. శ్రీరామచంద్ర ప్రభువు నా దేహమంతటినీ కాపాడుగాక.
శ్రీరామ బల సమన్వితమైనటువంటి ఈ రామరక్షా స్తోత్రాన్ని పఠించిన వాడు పుణ్యాత్ముడు దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్రులతో విజయవంతుడై వినయశీలుడై సమస్త సుఖాలను పొందుతాడు. కపటులై భూమ్యాకాశ పాతాళలో సంచరించేవారు ఎవరైనప్పటికీ కూడా రామనామముచే రక్షించబడినటువంటి వానిని కన్నెత్తైనా చూడజాలరు. రామ, రామభద్ర, రామచంద్ర అని నిరంతరము స్మరించు వాన్ని ఎట్టి పాపాలు అంటవు. అతడు ఇహలోకాలలో సమస్త భోగాలను అనుభవించి అంత్యమున మోక్షాన్ని పొందుతాడు. 3 లోకాలను జయించు శక్తిగల రామమంత్రము చేత రక్షించబడి ఉన్న ఈ రామరక్షాస్తోత్రాన్ని కంఠస్థం చేసిన వానికి సర్వసిద్ధులు కరతలామలకలాగుతాయి. మరి వజ్రపంజరమనే పేరు గల ఈ రామకవచాన్ని శ్రీరామరక్ష వజ్రపంజరం స్మరించిన వాని ఆజ్ఞలు తిరుగులేనివై అన్ని చోట్ల అతనికి శుభము విజయాలు లభిస్తాయి. పరమశివుడు స్వప్నములో ఉపదేశించినటువంటి ఈ రామరక్షాస్తోత్రాన్ని బుధకౌశికముని ప్రాతకాలాన రచించాడు. కోరిన కోర్కెలు తీర్చు కల్పవృక్షాల సమూహం వంటివాడు, సమస్త ఆపదలను రూపుమాపేవాడు, 3 లోకాల్ని అభిరాముడు శ్రీమంతుడు అయినటువంటి శ్రీరామచంద్రుడే మనకు ప్రభువు. మంచి వయోరూప సంపదలు కలవారు, మహా బలశాలులయ్యి సుకుమారులు, పద్మముల వంటి విశాల నేత్రాలు కలిగినటువంటి వారు, నారబట్టలు లేడి చర్మంచే వస్త్రాలుగా ధరించినటువంటి వారు, కంద మూల ఫలాలను ఆహారంగా గ్రహిస్తూ తాపసులై బ్రహ్మచర్య దీక్షను పాటించువారు, దశరథ మహారాజు పుత్రులు సమస్త ప్రాణులకు శరణమిచ్చువారు, రాక్షసులను సమూలంగా నశింపజేయువారు, రఘువంశశ్రేష్ఠులైనటువంటి రామలక్ష్మణులు మనల్ని రక్షించురుగాక. ధనస్సులు ఎక్కుపెట్టి మిక్కిలి వేగము గల బాణాలు పట్టుకొని భుజాగ్రాలయందు అక్షయ తూణీరాలతో నిండినటువంటి అమ్ముల పొదలను ధరించి రామ లక్ష్మణులు నన్ను రక్షించుటకు ఎల్లప్పుడూ నేను వెళ్ళే మార్గంలో నాకు ముందుగా నడుచుచుందురుగాక. జగద్రక్షణార్థము సర్వదా సంసిద్ధులైనటు కవచ ఖడ్గాలు విల్లంబులు ధరించి యువకుడై తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కూడిన శ్రీరాముడు మన కోరికలను తీరుస్తూ మనల్ని రక్షించునుగాక. స్వయంగా శ్రీరామచంద్ర ప్రభు ఈ కింద నామాలను జపిస్తూ భక్తులకు కలిగే పుణ్యాన్ని చెబుతున్నాడు. రాముడు దశరథ పుత్రుడు, శూరుడు, లక్ష్మణుడు అనుచరుడుగా గలవాడు, బలవంతుడు, కకుత్సుని వంశంలో పుట్టినటువంటి వాడు, పురుషోత్తముడు, పరిపూర్ణుడు, కౌసల్య సుతుడు, రఘువంశ శ్రేష్ఠుడు, వేదాంతము ద్వారా తెలియబడువాడు, యజ్ఞాలకు అధిపతి, పురాణ పురుషుల్లో ఉత్తముడు, సీతాపతి, శ్రీమంతుడు, అపరిమిత పరాక్రమము గలవాడు అని అర్థాలనిచ్చేటటువంటి రామ, దాశరథి, శూర, లక్ష్మణానుచర, బలి, కాకుత్స, పురుష, పూర్ణ, కౌసల్య, రఘుత్తమ, వేదాంత వేద్యో యజ్ఞేశ, పురాణ పురుషోత్తమ, జానకీవల్లభ, శ్రీమాన్, అప్రమేయ పరాక్రమ అని చెప్పి అని నామాల్ని నిత్యం జపించేవాడు అశ్వమేధాయాగాన్ని చేసినందువల్ల లభించే పుణ్యం కంటే కూడా ఎక్కువ పుణ్యాన్ని పొందుతాడు అని అనడంలో ఎలాంటి సందేహము లేదు. దూర్వాదల శ్యాముడు, కమలనేత్రుడు, పీతాంబరాన్ని ధరించినవాడు అయినటువంటి శ్రీరామచంద్రుని దివ్యాలైనటువంటి నామాలతో స్తుతిస్తూ మానవులు సంసార బంధనాలను త్యజించి మోక్షాన్ని పొందగలరు. లక్ష్మణాగ్రజుడు, రఘువంశ శ్రేష్ఠుడు, సీతాపతి, సుందరుడు, కకుత్స వంశజుడు, దయా సముద్రుడు, సద్గుణాలకు నిధి, బ్రాహ్మణ ప్రియుడు, ధర్మమందు శ్రద్ధగలవాడు, రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. చక్రవర్తి, సత్యవాక్ పరిపాలన, దీక్షాపరుడు, రఘువంశ శ్రేష్ఠుడు, నీలవర్ణం గలవాడు, శాంతమూర్తి, దశరథ తనయుడు, రాముని సంహరించినటువంటి వాడు, లోకాభిరాముడు అయినటువంటి శ్రీరామునికి నమస్కారములు. కకుత్స వంశము, ఇక్ష్వాకు వంశము, రఘువంశము, సూర్యవంశానికి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. మరి శ్రీరాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, రఘునాథుడు, సీతాపతి అని పిలువబడుచున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కారము. రఘునందన, భరతాగ్రజ, రణకర్కశ, రామ, శ్రీరామ నిన్నే శరణు వేడుతున్నాను, నన్ను రక్షించు. శ్రీరామచంద్రుని పాదపద్మాలను మనసారా స్మరిస్తున్నాను. శ్రీరామచంద్రుని చరణకమలాలను నోరారా కీర్తిస్తున్నాను. శ్రీరామచంద్రుని అంగ్రి యుగళికి తలవంచి నమస్కరిస్తున్నాను. శ్రీరామచంద్ర స్వామి, నేను మీ పాదాలను వేడుకొనుచున్నాను. నాకు తల్లి, తండ్రి, యజమాని, స్నేహితుడు, సమస్తము దయాసముద్రుడైనటువంటి శ్రీరామచంద్రుడే. మరే అన్యదేవతలను నేను ఎరుగను.
కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవి, ఎదుట ఆంజనేయుడు ఉండగా విరాజిల్లుతున్నటువంటి రఘునందనుడైనటువంటి శ్రీరామునికి వందనము. మనోహరమైనటువంటి రూపము గలవాడు, యుద్ధరంగమున తిరుగులేనివాడు, సరసిజాక్షుడు, రఘువంశ శ్రేష్ఠుడు, కారుణ్యమే రూపము దాల్చినట్లు ఉన్నవాడు, దయకు నెలవైనటువంటి వాడు అయినటువంటి శ్రీరామచంద్రుని శరణవేడుతున్నాను. మనోవేగము గలవాడు, వాయు సమానం గలవాడు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు, బుద్ధులవంతుల్లో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానర వీరుల్లో ముఖ్యుడు, శ్రీరాముని దూత అయినటువంటి హనుమానుని శరణవేడుతున్నాను. సంస్కృత కవితాశాఖపై ఆరోహించి శ్రీరామ రామ అంటూ మధురంగా కూర్చున్న వాల్మీకి అనే కవి కోకిలకు నమస్కారము. మరి వాల్మీకి పలుకులు మధురం, ఆయన కావ్యము కోకిల కూజిత వలె మరింత మధురం. ఆపదలను పోగొట్టి సమస్త సంపదలను ప్రసాదించే లోకాభిరాముడైనటువంటి శ్రీరామునికి మరల నేను నమస్కరిస్తున్నాను. రామనామ జపం వలన సంసార కారణాలు నశించిపోతాయి, సుఖ సంపదలు చేకూరుతాయి. రామనామ మంత్ర ప్రభావం చేత యమభటులు సైతం భయపడతారు. రాజశ్రేష్ఠుడైనటువంటి రాముడు సర్వదా విజయుడై ఉన్నాడు. అటువంటి లక్ష్మీయుతుడైనటువంటి శ్రీరాముని నేను భజిస్తున్నాను. రాముని చేత రాత్రించరులైనటువంటి రాక్షస సమూహం హతమైంది. అట్టి శ్రీరాముని కొరకు నమస్కారం. రాముని కంటే శరణ పొందదగిన అండ మరొకటి లేదు. అట్టి రాముని యొక్క దాసుడను నేను. రాముని యందు నా చిత్తము సర్వదా లీనమయ్యుండుగాక. ఓ రామ, నన్ను ఉద్ధరించు. మరి 7+1 విభక్తులను ఉపయోగించి శ్లోకాన్ని లేదా పద్యాన్ని రాయటం పూర్వ సాంప్రదాయం అన్నమాట. ఈ విధంగా రచించినటువంటి సార్వ విభక్తి శ్లోకం ఇది. శ్రీరామచంద్రుని రామ రామ అంటూ నేను శివుడు మనస్సులోనే ప్రార్థిస్తున్నాను. ఒక్క రామనామమే సహస్రనామాలకు సమానమైనది. రామనామము విష్ణు సహస్రనామాలతో సమానమైనదని శివుడు పార్వతికి తెలియజేసినటువంటి సందర్భంలో ఉంది. మరి రాజమండ్రిలో జయశ్రీ టాకీస్ దగ్గర మరి పురాణపండ కీర్తిశేషులు పురాణపండ రాధాకృష్ణమూర్తి గారు మా గురువు గారి దగ్గరికి మేము ఎప్పుడూ ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. మరి మా రాజానగరం మాస్టర్ అయినటువంటి రాజానగరంలో ఉండే బులుసు ఉదయ భాస్కరం గారు మరి శ్రీ 2 సబ్జెక్టులలో నిష్ణాతుడైన తెలుగు ప్రాకృత సంస్కృత భాషల్లో నిష్ణాతులు వారు, శ్రీరామ భక్తులు. మరి వీళ్ళందరి దయ వలన మాకు ఈ శ్రీరామ రక్షా స్తోత్రం అబ్బింది. మరి మీరందరూ కూడా చక్కగా ఈ స్తోత్రాన్ని నేర్చుకున్నట్లయితే ఆ అర్థాలు మీకు ఉపయోగపడుతున్నాయని చెప్పాం. బ్రహ్మాండంగా ఉంది. శుభమస్తు.